మెరుపు కలలు మెరుపు కలలు నవ్వుతున్నావు? సారీ 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 ఐఎమ్ సారీ. ఒక్కరోజు తనతో స్పెండ్ చేయకపోతే ఎంత డిస్టర్బ్ అవుతున్నాడు. చివరికి తన కోసం ఆఫీస్ నుండి ఇంటికి కూడా వెళ్ళాడు. ఇలాంటివన్నీ నా వైపు ఎలా తిప్పుకోవాలి? వాళ్ళ మధ్య దూరాన్ని ఎలా పెంచాలి? ఒక్క పని సరిగ్గా చేయలేకపోతున్నాను. ఏది నాకు సరిగ్గా చెప్పడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంత పని పెట్టుకుని ఇతని ఇంటికెళ్ళాడు. వదులు. ఏమైంది నీకు? అదే నేను అడుగుతున్నానక్క. ఏమైంది? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? దేని గురించి అడుగుతున్నావు? నువ్వు మీ బాస్తో ఉంటున్న తీరు గురించి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేమైనా తప్పు చేస్తున్నా అనుకుంటున్నావా? నా పరిధులు నాకు తెలియవు అనుకుంటున్నావా? అక్క, నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకో. నువ్వు తప్పు చేస్తున్నావని నేను అనలేదు, కానీ తప్పుడు మార్గంలో వెళ్తున్నావని హెచ్చరిస్తున్నాను. నేనేమి తప్పుడు మార్గంలో వెళ్ళడం లేదు. నేను నా గోల్ రీచ్ అవ్వడానికి పాత్ వేసుకుంటున్నాను. కానీ దాన్ని చూసి నీ చుట్టుపక్కలున్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆ మాటకొస్తే ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోకుండా ఇలా పక్కకు తీసుకొచ్చి నేను తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతుంటే ఇంకా బయట వాళ్ళ మాటలు నేనెందుకు పట్టించుకుంటాను? అక్క, నేను చెప్తున్న రాబోయే పరిస్థితుల గురించి నువ్వు ఆలోచించడం లేదు. నువ్వు మిస్ ఇండియా కావాలని ఆలోచించి అందరూ ఏం అడుగుతారో తెలియని మాటలకు హామీలిస్తున్నా. వాటి వలన రేపు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? నీకు వంగి వంగి దండాలు పెడుతున్న వాళ్ళు అవకాశం రాగానే ఎలా మారిపోయి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా? దాన్ని నువ్వు తట్టుకోలేవక్క. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. బేబీ, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? పద లోపలికి. మమ్మా, మమ్మా. బేబీ, బేబీ, ఏమైందమ్మా? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాకేం అర్థం కావడం లేదు. నేను మిస్ ఇండియా అవ్వాలనే నా డ్రీమ్ కి ఎవరు సహకరించకపోయినా వెనక్కి లాగుతామని ఎంత ప్రయత్నించినా నాకు నేను ఏదో ఒక సోర్స్ తో నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ముందుకు వెళ్తుంటే నేను చేస్తుంది తప్పు. అందరూ నా గురించి తప్పుగా అనుకుంటున్నారు, నా వెనకాల చెడుగా మాట్లాడుకుంటున్నారని నన్ను బ్లేమ్ చేయాలని చూస్తుంది.
నాకు అవకాశం కల్పించిన వాళ్ళతో, నన్ను నమ్మి నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటం తప్ప మామ్? ఎలాగైతే ఇక నేను బతకడం అనవసరం మామ్. నా టాలెంట్తో నేను ముందుకు వెళ్తుంటే నన్ను తప్పు చేస్తున్నావంటుంది. అది ఆయన ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. ఈ విషయం నేను వచ్చిన రోజే చెప్పాను కదా. అత్తయ్య దయచేసి మీరు ఆగండి. నేను అలా అనలేదు. అక్క, అది నేను అక్కని ఆ ఉద్దేశంతో ఓసిదేని దొంపతగా ఇది పిల్లల్ని రాసి రంపాన పెడుతుందే. నీకెంత ధైర్యం ఉంటే తనని పట్టుకొనంత మాట అంటావు? తన కాళ్ళ మీద తాను నిలబడుతుంటే దాన్ని ఎలా ఆపాలో తెలియక చివరికి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి, క్యారెక్టర్ అసెసినేట్ చేయటానికి కూడా సిద్ధపడతారా? మనిషికో మాట, పశువుకో దెబ్బ అన్నారు. కానీ నీలాంటి వాళ్ళు పశువు కన్నా హీనం. ఛీ! అరే, తోబట్టు గురించి ఇలా ఆలోచించడానికి నీకసలు మనసు ఎలా వచ్చింది? ప్రతిసారి మీరు చెప్పినట్టు వింటున్నాం కదా అని మా మీద పెత్తనం చేసి అవమానించాలని చూస్తే చంపేస్తాను. అయినా నువ్వేంటి బేబీ? వీళ్ళ సంగతి తెలిసి కూడా ఇంతలా ఎమోషనల్ అవుతున్నావు? మనం ఇలాగే వీళ్ళ దగ్గర ఆలోచిస్తూ ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. పద. చూసావా ఎలాంటి మనుషులకు ఆశ్రయం ఇచ్చావో? ఎప్పటికైనా అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. అమ్మా సమయం. అత్తయ్య, నేను నిజంగా అలా అనలేదు అత్తయ్య. ఇప్పుడొచ్చే మాటలు భవిష్యత్తులో ప్రమాదాలు తెచ్చి పడతాయని అన్నానంతే. ప్రాణము పోసిన శంకరుడాడే సోట, కట్టిన పుణ్యం కట్టెల పానుకు సిద్ధం చేసే ఆటేరా. తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట, కుక్కెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా. కన్న పేరు సంబంధమే, కోరుకున్న ఆనందమే, కొయ్యితోటి తీర్చగా వచ్చే ఈ పాశం. కాలమంతా నీ కోసమే వేసి ఉన్న ఈ ప్రాణమే, పొంది వీడి చేరాలంట కైలాసం.
ఒరేయ్ వాసు, ఆ, అమ్మా సంయుక్త భానుమతితో గొడవ జరిగినప్పటి నుంచి రూమ్లో నుంచి అస్సలు బయటికి రావట్లేదురా. మ్, చాలా డల్గా ఉంటుందిరా. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదురా. మ్. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. అమ్మా నువ్వేం బాధపడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మ్. మ్, నేను చూసుకుంటాను, సరేనా? ఇప్పుడు చూడు. బాయ్. బావా, ఏంటి బావా, ఇల్లంతా తిరిగావు, కిచెన్ అంతా చూసావు, ఏం కావాలి నీకు? నీకో విషయం తెలుసా? ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఆ విషయం తెలుసా నీకు? అయ్యో, తెలీదు. సరే సరే, నువ్వు వెళ్ళి దోశ పిండి ఎగ్స్ తీసుకుని రాపో. ఎందుకు బావా? నోరు మూసుకుని ఎందుకు? చెప్పాను కదా, వెళ్ళు 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 వెళ్ళు. దోశ పెనం కూడా తీసుకురా, మర్చిపోకు. ఆ, ఓకే ఓకే బావా. మ్యాచ్ బాక్స్ తీసుకురా. తెస్తున్నాను బావా. సంగీత త్వరగా రా. వస్తున్నాను బావా, ఇదిగో త్వరగా తీసుకో. వెయిట్ 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 వెయిట్, ఆగు, పట్టుకో. ఓ, వెలిగింది. సక్సెస్. ఇలా కింద పెట్టు. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఇదిగో ఇలా ఇవ్వు. తీసుకో. దోశ పిండి గుడ్లు. హలో, ఆయిల్ ఏది? అయ్యో, తీసుకొస్తాను. ఆయిల్. బావా, ఆయిల్ తీసుకో. ఇలా ఇవ్వు. ఇవన్నీ ఎందుకు బావా? చెప్తాను. బావా, నీకు దోశలు తినాలనిపిస్తే కొంచెం పిండే ఉంది, అది ఒక్క దోశ మాత్రమే అవుతుంది బావా. సరిపోతుంది. అయినా ఈ దోశలు నాకు కాదు, మీ అక్కకి. ఆ, అక్క తినను, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పింది కదా బావా, ఇప్పుడెలా తింటుంది? మనకొక దోశ వేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్క దోశనే 2 ఎగ్స్తోని డబుల్ ఎగ్ దోశ చేశానంటే ఆ వాసనకి మీ అక్క కడుపులో నిద్రపోతున్న ఆకలి వెంటనే మెలకు వచ్చి 2 గుడ్లతో వేసిన దోశని 2 నిమిషాల్లో హాంఫట్ చేస్తుంది. చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్ చల్. ఓహో, మరదలి అలక తీర్చడానికి బావ దోశలు వేస్తున్నాడన్నమాట. ధీరులకి దీనులకి అమ్మఒడి ఒక్కటే. చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్ చల్. వీరులకి చోరులకి వేసి, వేసి. కంట తడి ఒక్కటే. హై, చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్ చల్. బావా, నువ్వు సూపర్. మరి ఏమనుకుంటున్నావు? వేయి. నేను ఈ ఎగ్గుని పడిపోతుంది. పడదు కదా, చూడు, కొంచెం పగిలింది. ఎగ్ స్పెషల్. వావ్. చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్ చల్. చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్ చల్. ఆమ్లెట్. ఎస్ ఎస్. Bye. ఎలా వస్తుంది స్మెల్ చూడు. సూపర్ వస్తుంది బావా. అంతే. రేపు నాకు వేసి పెట్టాలి. అలాగే.
బావా వేసి యా థ్యాంక్స్ వాసు. ఏయ్ షిట్ వావ్, నిత్య ఏయ్ సూపర్ టేస్ట్ వాసు. బావా బావా, నిత్య టేస్ట్ చాలా బాగుంది. సూపర్, నువ్వింత బాగా చేస్తావని తెలీదు. బావా అబ్బా ఏంటి తినేలా చేసింది. చాలా చాలా బాగా చేసావు వాసు. ఎంత టేస్టీగా ఉందో తెలుసా? యమ్మీ. వాసు సూపర్, చాలా బాగుంది. సంగీత నువ్వు కూడా టేస్ట్ చెయ్యి. వాసు ఆంటీ, వాసు సూపర్ గా చేశాడు తెలుసా? టేస్ట్ చేసి చూడండి, సూపర్ గా ఉంది. తినండి ఒక్కటే. వద్దమ్మా, నాకొద్దు. ఎంత బాగా చేసావు వాసు. యమ్మీ. వావ్, మొత్తానికి దోశ సూపర్ గా ఉంది. చాలా ఆకలి వేస్తుంది. ఇంటి ముందుకొచ్చానో లేదో దోశ వాసన గుమగుమలాడింది. దోశ మీద ఎగ్ వేస్తున్నారు. వచ్చాను, మొత్తం తినేశాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? అంటే ఆ దోశ బావ అక్క కోసం స్పెషల్ గా వేశాడు. దాన్ని నువ్వు తినేశావు. అయ్యయ్యో, అవునా? నాకు ఆకలేసేసరికి ఆగకుండా తినేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. సరే సరే, సంయుక్త కోసం నేను దోశలు వేస్తాను. దోశ పిండి కూడా అయిపోయింది. పాపం బావ అక్క కోసం చాలా ఇష్టంగా వేశాడు. అది నువ్వు తినేశావు. ఏమైంది? ఏం లేదు బామ్మగారు, నా వల్ల ఒక పొరపాటు జరిగింది. వాసు సంయుక్త కోసం చేసిన దోశని నేను ఆగకుండా తినేశాను. అయితే ఇప్పుడు ఏమైందంట? ఏదో కొంపలు అంటుకుపోయినట్టు హడావుడు చేస్తున్నారు. కావాలంటే మళ్ళీ వేసుకుంటుంది, లేదంటే ఉన్నదేదో తింటుంది. అయినా నీకు బుద్ధి ఉండాలి. ఇంట్లో పడి తినడానికి వచ్చిన సంతకి కొడుకు చేత వంట చేసి పెట్టమని చెప్తున్నావంటే అసలు ఏమనుకోవాలి నిన్ను? అది కాదత్తయ్యా, సమ్యు ఏం తినలేదని ఎవరం పట్టించుకోకపోతే పస్తుతో పడుకోవాల్సి వస్తుందని వాసు అలా చేశాడు. అందుకని నా మనవడి చేత వంట చేయిస్తావా? పడుకుంటే పడుకొని ఎవరికి నష్టం? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, వాళ్ళ నాన్న చనిపోయే ముందు మన ఇంట్లో ఏమన్నా లంకె బిందులు పెట్టిపోయినట్టు వీళ్ళని రాజుల కుటుంబాన్ని చూసినట్టు చూస్తున్నారు. అలాంటిదేమన్నా ఉంటే చెప్పండి, నేను కూడా వంగి వంగి దండం పెడతాను. ఆపండి 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 ఆపండి. మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. బామ్మగారు అన్నట్టు మేము రాజుల ఫ్యామిలీ కాదు.
మా నాన్న లంకె బిందెలు ఇవ్వలేదు. నిలువ నీడలేక ఆశ్రయం కోసం వచ్చాము. డిస్టర్బ్ గా ఉన్నట్టుంది. మనం వెళ్ళి ఇంకాస్త డిస్టర్బ్ చేద్దాం. నిన్న జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుటేజ్ కాపీ అయిందా? దాని స్టేటస్ ఏంటి? అది నాకు తెలియదు నిత్య. సరే, అదంతా వదిలే. మొన్న మీరు ఏదో ఇన్వెస్టిగేటింగ్ అని వెళ్లారు కదా, అదేమైంది? అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ లేవు నిత్య. అదేంటి సంయుక్త, అసలు ఏమైంది నీకు? అంత సింపుల్ గా అక్కడ ఏమీ దొరకలేదని చెప్పేస్తున్నావు. ప్లీజ్ సంయుక్త, కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండు.